వరలక్ష్మి వ్రత విధానం. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనాధీశుడై ఉండగా పార్వతీదేవి శివుడిని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలందరూ సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలంటే ఎటువంటి వ్రతం చేయాలని అడగగా, శివుడు వరలక్ష్మి వ్రత విధానం గూర్చి ఇలా చెబుతాడు. పూర్వం మగధ రాజ్యమనే పూర్వము మగధ దేశమున కుందీనమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో బంగారు గోడలతో కొన్ని ఇండ్లున్నాయి. అందులో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి భర్తను పూజించి అత్తామామలను ఎంతో ఓర్పుగా నేర్పుగా చూసుకునేది. అందరితో చాలా ప్రియంగా ఉండేది. ఇలా ఉన్న ఆమెను చూసి మహాలక్ష్మి ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా అన్నది: ఓ చారుమతి, నీ నడవడిక చూసి నీ మీద అనుగ్రహం కలిగింది. నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తానని చెబుతుంది. అలా తనకు కలలో కనబడి చెప్పిన లక్ష్మీదేవిని శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని తనతో పాటు తన చుట్టుప్రక్కలున్న స్త్రీలందరూ కూడా ఆచరించారు. పద్మాసనే పద్మాకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియా దేవి సరితా భావ సర్వదా